ఉన్నాయి. బిట్వీన్ మార్నింగ్ 7 గంటలకే రావాలమ్మా, ప్రతి ఒక్కరిని అభ్యర్థించండి, ఓటేయడానికి రమ్మానండి. 7 గంటలకు రండమ్మా. కదలలేని వారు, నడలేని వారు వాహనాలు కూడా పెడతాను చెప్పండి. వారందరూ కూడా పలానా బూత్ పలానా ఏరియాలో మీ ఓటు ఉంది, అవసరం వస్తే ఆటోలు పెడతామని చెప్పి బూత్ కమిటీ ఆ ఏరియా అభ్యర్థులు ఎవరున్నారో ఆ బాధ్యత తీసుకుని ఓటు వేయడానికి రమ్మడానికి చేసుకునే బాధ్యతను మీరు తీసుకోమని, ఎవరైతే 7 to 9 రాలేదు వచ్చి ఓటేసారో మిగిలిన ప్రతి ఒక్కరిని కూడా 11 గంటల వరకు చూసి మిగిలిన బూత్లో ఉన్న వాటర్ లిస్ట్ బయటికి తీసుకొచ్చి రాని ఓట్లు ఒక్కొక్క ఓటు 90 ఓట్ల 60 ఓట్ల మీరు పంచుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటుని సన్నిధిగా తీసుకునే బాధ్యత కూడా యువత తీసుకోమని మాట చెప్పడం సంతోషిస్తా ఉన్నా. నేను వచ్చిందే బాధ్యత తీసుకున్నా లేదే, మీరందరూ కూడా తీసుకోండి. ఇది యుద్ధం. దుర్మార్గులకి ప్రజాస్వామ్య మధ్యలో ఇది ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా మీరు చేయవలసిన బాధ్యత యువత కంకణం కట్టుకుంటే ఆగదు. దుర్మార్గులు అంతం చేసి సైనికులు కన్ను ఎరలో మానదు, మాడి మసైపోతారనే విషయాన్ని కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఇది నా పిలుపుగా బాధ్యత తీసుకోండి. మా అందరి యొక్క పిలుపు, ఇటు పవన్ కళ్యాణ్ గారి పిలుపు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు, మోడీ గారి పిలుపు. ఇది ఒక కార్యకర్తగా, కూటమి అభ్యర్థిగా, ఈ అభిమాన నాయకుడిగా పేరు కోసం అభ్యర్థిస్తున్నా. ఇది తీసుకోండి. ఎందుకంటే మన ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవలసిన పని లేదు. మనం ఏం చేస్తాం చెప్పండి, మనకి ఎందుకు ఓటేది చెప్పండి. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు తన పదవి కూడా త్యాగం చేసి అప్రజాస్వామ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి అరాజక రాజకీయాన్ని అంతమొందించడానికి ఈవేళ కూటమికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా తీసుకోండి, వారిని అభ్యర్థించండి. రేపు జరగబోయే ఆర్థిక ఇబ్బంది రాష్ట్రంలో వస్తే నగారిస్తాను చెప్పిన మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. నిన్నే మాట్లాడారు ఈ రాష్ట్ర అవినీతివాడు జగన్మోహన్ రెడ్డి అని. అంతటితో మనం చెప్పాం, కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం కూడా గుర్తించి నిన్న మొన్నటి వరకు ఆయన మా నాయకుడిని నమ్మి ఈరోజు కళ్ళు తెరిచి మనతో కూడా వాస్తవాన్ని గెలిచినది మోడీ గారిని కూడా అభినందిస్తున్నా. భారతీయ జనతా పార్టీ కూడా అభినందిస్తున్నాం. మనం ముగ్గురు కలిసి పనిచేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పనిచేస్తా ఉన్నాం. అంచేత మీ అందరూ కూడా మరొకసారి ఈ బాధ్యతను నెరవేర్చమని 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో మీరుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు రాని వారు కూడా ఈ 24 సార్వత్రిక ఎన్నికల భాగస్వామ్యంలో బాధ్యతలు తీసుకోవడానికి సహకరించండి, తీసుకోండి. దుర్మార్గుని అంతమందించడంలో, ప్రజాస్వామ్య పరిరక్షకుడులో యువత ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఫస్ట్ టైం ఓటర్స్ అంతా కూడా 100 ఓట్లుంటే 99 ఓట్లు ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా గ్లాస్ కమలానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కమలం ఉంటే అక్కడ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ సైకిల్ ఉంటే అక్కడ, ఎక్కడ గ్లాస్ ఉంటే
ఓటేయడం సిద్ధంగా ఉన్నారు తప్ప ఫస్ట్ టైం ఓటర్స్ ఓన్లీ 1%. అంటే మీకేమర్థమైంది? అయిపోయారు జగన్ ఇంటికి పంపించడం ఖాయం. మన విషయం సత్యం చెప్పడానికి ఇదే ఒక శాంపిల్. ఇదే మన యొక్క మీ ఉరకలు కానీ మీ ఉత్సాహాలు కానీ మీతోనే ప్రారంభమైంది. అంతమంది కూడా మీదే ముగింపు కావాలి. అప్రజాస్వామ్య ఈ రాష్ట్రంలో ధనహంకారి మొట్టమొదటిగా కోడికత్తి రాజ్యం, తర్వాత గొడ్డల రాజ్యం, గుణకరాయి రాజ్యాంగం, ఈ మూడు కూడా మోసపూరితమైన ప్రజాస్వామ్యం అపహాస్పిస్తే ఒక్కొక్క ఎలక్షన్ లో ఒక డ్రామా ఆర్టిస్ట్ గా ఆ పేపర్ సాక్షి పేపర్, టీవీ9, ఎన్టీవీ, టీవీ లాంటి పేపర్లు రోజు ఆపదలు ప్రకటనలు చేస్తున్నారు. నమ్మవద్దని చెప్పడానికి వచ్చాం. సోషల్ మీడియాలో